శర్మ గారు, ఏంటి సార్ ఓటుకు నోటు కేసులో ఆ రోజే వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ కొనుగోళ్ల వ్యవహారం ఇలా కంటిన్యూ అయ్యేది కాదు అనేటటువంటి ఒక వాదన వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు దాని ఛార్జ్ షీట్లో పదే ప్రస్తావించారు, కానీ ఎక్కడా ఆయన నిందితుడిగా చేర్చకపోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ అలా ఉండగానే మళ్ళీ కొత్తగా ఇంకో కొనుగోళ్ల వ్యాపారం, అమ్ముడు లెస్డు కొనుడు, ఇప్పుడు వైజాగ్ లో వినిపిస్తోంది. ఈశ్వర్ గారు మొదటి నుంచి టీడీపీ పార్టీ వారికి ఒకళ్ళే పోటీ చేసిన డైరెక్ట్ గా ఎన్నికల్లో ఓడిపోతారు, లేకపోతే వెన్నుపోటు ద్వారా గానీ అడ్డంగా గానీ వస్తేనే గెలుస్తారు. మీరు చూడండి, మొదటిసారేమో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు, రెండోసారేమో వాజ్పేయి గారిని అడ్డం పెట్టుకుని వచ్చారు, మూడోసారి మోడీ గారిని అడ్డం పెట్టుకుని వచ్చారు, నాలుగోసారి సింగిల్ గా వచ్చారు ఓడిపోయారు, ఐదోసారి కూటమితో వచ్చారు గెలిచారు. అట్లానే వీళ్ళకి ఇండియా ఇట్లా ఏదో ఒకటి కొనుగోలుతో వెళ్తేనే వాళ్ళకి కలిసి వస్తుంది, వాళ్ళు గెలుస్తారు చేస్తారు. అందుకే ఇప్పుడు బైరా దిలీప్ చక్రవర్తి గారిని కూడా బాగా ఇండస్ట్రియల్ ఇష్యూ, డబ్బులు ఉన్నాయి, ప్రజలకు సేవ కాదు వారికి కావాల్సింది రాజకీయము బిజినెస్ కావాలి, కాబట్టి ఇప్పుడు బైరా దిలీప్ చక్రవర్తి గారిని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఏమంటున్నారు, ఆయనే చెప్పారు స్వయంగా, మన అన్నది కాదు, అసలు సభల్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు చేస్తున్నారు, మా అబ్బాయి విజయ్ కుమార్ గారికి ఇవ్వాలి, బైరా దిలీప్ చక్రవర్తికి ఎట్లా ఇస్తారు, మీరు ఆయన ఎట్లా గెలుస్తారో మేము చూస్తాము, ఆయన గెలవనివ్వము చేయనివ్వము అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఒక్క నిమిషం మంచి పాయింట్ చెప్పారు, ఎంత అవుతుందన్నారు సార్ ఖర్చు? 20 కోట్ల, ఇంకొంచెం పెరుగుతుంది కదా. ఇంకెవరైనా వచ్చి అభ్యంతరం చెప్పారని ఇంకొంచెం పెరుగుతుంది. 20 కోట్లు వేలం పాటే కదా సార్. ఇప్పుడు కూడా పెన్షన్ 3000 ఉంది, 4000 చేస్తాం, 6000 చేస్తాం అన్న పాటే కదా. ఆ పార్టీలో నాయకులు కూడా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే సార్ చెప్పిన లెక్క కొంచెం పెరుగుతుంది. 20 కోట్లు 21 అవుతుంది, 25 అవుతుంది, 30 అవుతుంది, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు వాటి వల్ల. కానీ మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీలు జెడ్పీ మెంబర్స్ అందరూ కూడా మీరు అన్న 5 లక్షల కన్నా కనీసం 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు, పార్టీ కోసం నిలబడే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతారేమో చేస్తారేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చే 5 లక్షలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. 100% వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉంటారు, వారినే గెలిపిస్తారు చేస్తారు. వాళ్ళ పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారు దిలీప్ చక్రవర్తి గారిని పెట్టారంట, లోకేష్ గారేమో చింతకాయల విజయ్ కుమార్ అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయికి ఇమ్మంటున్నారంట, ఇంకా అక్కడే సెటిల్మెంట్ అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు బొత్స గారు ఏదైతే నామినేషన్ కి వెళ్ళారో అక్కడ 5గురినే లోపలికి రానిస్తారండి, వెళ్ళిన వాళ్ళందరినీ లోపలికి రానివ్వరు కలెక్టర్ గేట్ లోపలికి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని వైవి సుబ్బారెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ గేట్ దాకా వచ్చారు, వెళ్ళిపోయారు, చేశారు విభేదాలు అని చెప్పేసి వాళ్ళ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ లో ఎక్కడన్నా ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5గురు సభ్యులే రానిస్తారు, కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఎంపీపీ మెంబర్లు జెడ్పీపీ మెంబర్లకి ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి వాళ్ళ వరకే లోపలికి వెళ్ళారు, కలెక్టర్ గేట్ దాటి వెళ్ళలేరు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళిపోయారని చెప్పి తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నారండి. అదొకటి. బొత్స గారు క్లియర్ గా చెప్పారు, మీరు వ్యాపారం చేయడానికి తప్ప ఇక్కడ రాజకీయం చేయడానికి కానీ ప్రజలకు సేవ చేయడానికి కానీ మీరు దిలీప్ చక్రవర్తి గారిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టలేదు, చేయలేదు. 580 ఓట్ల పైన తేడా ఉన్న దగ్గర మీరు పోటీకి ఎట్లా పెడతారు? రాజకీయంగా అసలు ప్రజలు కానీ ఆ మెంబర్లు కానీ ఆమోదించే తత్వం అవకాశమే లేదు. అది అంటే మీరు ఆల్రెడీ డబ్బుతో రాజకీయం చేయడానికే వస్తున్నారు, మొదటి నుంచి మీరు చేసే పని అదే, మళ్ళీ అది ఇంకొకసారి మొదలు పెట్టారు అని చెప్పి బొత్స గారు లాంటి సీనియర్ నాయకుల్ని సభకు పంపిస్తే అటు ప్రజలకు కానీ సభకు కానీ ఉపయోగం ఉంటుందే తప్ప వ్యాపారం చేసుకుని గదుల్లో కూర్చుంటే బైరా చక్రవర్తి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలిపితే ఎవరికి ఉపయోగపడి? అక్కడ టీడీపీ పార్టీకి పార్టీ ఫండ్ వస్తుంది, అంతేకాకుండా అక్కడ ఎంపీపీలు జెడ్పీటీసీలు టీడీపీ పార్టీకి ఎవరున్నారో వాళ్ళందరికీ ఒక వారం 10 రోజులు పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని జరుగుతాయి తప్ప ప్రజలు మాత్రం నష్టపోతారు. బైరా చక్రవర్తి గారు రావటం వల్ల ప్రత్యక్ష నాయకులు అక్కడ సమస్యలు బయటికి రావు, అక్కడ లోకల్ సమస్యలు బయటికి రావాలంటే అక్కడ అన్ని తెలిసిన వారు కావాలి, కాబట్టి బొత్స గారు లాంటి నాయకుల్ని ఎన్నుకుంటే పార్టీకి కానివ్వండి ప్రజలకు కానీ మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు 2015లో జరిగిన ఈ కొనుగోలు వ్యాపారం